ఆరోగ్య జీవన్ కార్యక్రమానికి స్వాగతం. నేడు ఆరోగ్య జీవన్ కార్యక్రమంలో భాగంగా క్లినికల్ ఆర్థో, ఫిట్నెస్, వెయిట్ లాస్, ఎర్గనామిక్స్ సంబంధించిన సమస్యలు, సలహాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఎక్స్పర్ట్, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ లయశ్రీ గారు మనతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సారా అనే పేరుతో తెలియబడిన వ్యక్తి, ఇవాంజలిస్ట్, ఆపరేషనల్ కోఆర్డినేటర్, ఆన్లైన్ ట్యూటర్ ఇన్ EduSL, బ్లాగర్, ఆథర్, యూట్యూబర్, గ్లోబల్ ఎంటర్ప్రైనర్, యంగ్ అండ్ డైనమిక్ లేడీ. ఎంతోమందికి తన సేవలు అందిస్తూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాపర్ ఏంటి ఒకసారి మాకు వివరిస్తారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ లయశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ని. నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ 4.5 years చేశాను. దాని తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థోపెడిక్స్ 2 years చేయడం జరిగింది. మా ప్రాపర్ వచ్చేసి కడప దగ్గర చెన్నూరు మండలం. మా తల్లిదండ్రులు ప్రజెంట్, మా మదర్ వచ్చేసి వివో విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్గా ఉంటున్నారు గవర్నమెంట్ సెక్టార్లో. ఫాదర్ రిటైర్ అయ్యారు. నేను నా బాల్యం అంతా కూడా నందలూరు, కడప ఈ ప్రాంతంలో జరిగింది. అయితే నాకు చిన్న వయసు నుంచి ఏదైనా మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఏదైనా సాధించవచ్చు లైఫ్లో అని ఒక తపన చిన్నప్పటి నుంచి నాకు ఉంది. సో ఆ ప్రాసెస్లోనే నేను ఇవన్నీ చేయడం కూడా జరిగింది. సో నేను బ్యాచిలర్స్ చేసింది తిరుపతిలో చేశాను 4.5 years, వెంకట పద్మావతి కాలేజ్ అని, అండర్ NTR యూనివర్సిటీ విజయవాడ. దాని తర్వాత మాస్టర్స్ కూడా సేమ్ యూనివర్సిటీలోనే చేయడం జరిగిందండి. అయితే సక్సెస్ఫుల్గా నేను ఫస్ట్ మన హైదరాబాద్లోనే, తెలంగాణలో, ఇంతకుముందు తెలంగాణ కాదు, సో అప్పుడు నేను హైదరాబాద్లోనే 3 years ఒక చిన్న క్లినిక్తో నా జర్నీని స్టార్ట్ చేశాను. తర్వాత హాస్పిటల్ సెక్టార్లో చేశాను. తర్వాత బెంగళూరులో మోర్ దాన్ 5 years ఎక్స్పీరియన్స్ నాకు ఇంటర్నేషనల్ హాస్పిటల్స్తో ఉండడం జరిగింది. సో మోరోవర్ మేము డీల్ చేసిన పీపుల్ వచ్చేసి ఫారినర్సే ఉంటున్నారు. బట్ స్టిల్ ఏంటంటే నేను నా చదువు అంతా కూడా యాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్, ఇంకా ప్రతిభ అవార్డు ఇవన్నీ తీసుకోవడం జరిగింది నా ఎడ్యుకేషన్ అకాడమిక్ పరంగా. సో చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. నాకు 2 brothers ఉన్నారు, 1 sister ఉన్నారు. అందరూ కూడా మెడికల్ సెక్టార్లోనే ఉన్నారు. ఫిజియోథెరపిస్ట్ అంటే ఏంటి? అసలు ఇందులో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి? ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ ఏజెంట్స్ లైక్ ఎక్సర్సైజ్, ఐస్, హీట్, కోల్డ్, ఇలా ఫిజికల్ ఏజెంట్స్, పంచభూతాలు అంటారు కదా, అలా మనకు కూడా ఇక్కడ కొన్ని ఏజెంట్స్ ఉంటాయి. సో ఆ ఏజెంట్స్ని ఎక్స్టర్నల్గా యూస్ చేసుకొని ఒక ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని ఫిజియోథెరపీ అంటారు. సో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఫిజియోథెరపిస్ట్ అంటారు. అయితే ఇందులో చాలా విభాగాలు ఉన్నాయి, లైక్ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, స్పోర్ట్స్, పీడియాట్రిక్ అని చెప్పి, ఇంకా జీరియాటిక్ అని చెప్పి, అంటే ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఎక్స్టర్నల్గా ఏ ప్రాబ్లం వచ్చినా, పెయిన్ వచ్చినా, ఇంజురీ వచ్చినా, పారాలసిస్ వచ్చినా, సో బై బర్త్ జెనెటిక్ ఇష్యూస్ వచ్చినా, ఇవన్నీ కూడా డీల్ చేసేదే ఫిజియోథెరపీ. సో ఇన్ని విభాగాల్లో మనము ఫిజియోథెరపీని తెలుసుకోవచ్చు. మన భారతదేశంలో ప్రతి 1000 మందిలో దాదాపు 10 మంది ఫిజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారనమాట. సో ఇందులో ఆ 10 members ఎవరైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారో వాళ్ళకి ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉందా వాళ్ళకి? తప్పకుండా అండి. చాలా కేసెసే మనం చూస్తూ ఉంటాం, క్లినికల్ కేసెస్. ఎలా అంటే చిన్నపిల్లలకి డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాము. డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే ఆటిజం పిల్లలు కావచ్చు, ఇంకా ఆర్ట్రిక్ కాకుండా సైకాలజీ, సోషియో బిహేవియర్ లేకుండా అలాంటి పిల్లల కోసము ప్లే థెరపీ అని చెప్పేసి కొన్ని టూల్స్ని యూజ్ చేసి, శాండ్తో కావచ్చు, మార్బుల్స్తో కావచ్చు, లేకపోతే క్లే తీసుకొని కలర్ఫుల్ క్లేతో కావచ్చు, స్మ్యూల్స్తో కావచ్చు, వీటన్నిటితో మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు తప్పకుండా. అండ్ కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్పేసి.
సో ఇవన్నీ కూడా ఫిజియోథెరపీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే వృద్ధుల్లో కూడా మనం చూడొచ్చు ఇలాంటి బిహేవియరల్ చేంజెస్ చూడొచ్చు సైకాలజికల్లీ. పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఇది అవసరమే. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది పుట్టుకతోనే వచ్చాయా? లేకపోతే వృద్ధాప్యంలో ఏజ్డ్ పీపుల్‌కి వచ్చాయా? అనేది ఒక సైడ్ క్లినికల్ ఇష్యూ అయితే, ప్రతి మనిషికి సైకాలజికల్ ఇష్యూ ఉందండి ఇప్పుడున్న జనరేషన్‌లో. సో, ఇలాంటి ఒక టైంలో రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ కావచ్చు, ఇంకా న్యూరో రిసెప్టివ్ ఆహ్, థెరపీస్ కావచ్చు, చాలా చాలా న్యూరో ఫెసిలిటేటరీ థెరపీస్ కావచ్చు. మనం చాలా రకాలుగా ఫిజియోథెరపీ నుంచి బెనిఫిట్స్ పొందుకోవచ్చు. అవన్నీ మనం తెలుసుకుంటే. నిజానికి చిన్నపిల్లలు నర్వస్ వీక్నెస్తో పాటు కానీ జన్ను లోపాలతో పాటు పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల్ని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం అనమాట. ఇట్లాంటి వాళ్ళకి మన ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఎంతవరకు క్యూర్ చేయగలుగుతుంది మన ఫిజియోథెరపీతో? కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చిన్నపిల్లలకి జన్యు లోపాలనేవి ఇప్పట్లో ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే న్యూట్రిషన్ సరిగ్గా అందట్లేదు. మదర్స్‌కి అందట్లేదు. ప్రెగ్నెంట్ లేడీస్‌కి. సో, ఈ క్వెషన్ చాలా హెల్ప్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో చాలామందికి. సో, జన్యు లోపాలు ఉన్నప్పుడు లైక్ పోలియో, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోలియో, సెరిబ్రల్ పాల్సీ అని చెప్పి చేతులు, కాళ్ళు వంకరగా వెళ్ళడం, మెడ ఒక్కోసారి సర్జికల్ వే సరిగ్గా లేకపోతే డెలివరీ టైంలో పిల్లలు ఒక డిఫెక్ట్‌తో పుట్టడం కూడా మనం చూస్తున్నాం. చాలా కేసెస్ ఇప్పటికీ కూడా ఫిజియోస్ ఇన్ న్యూరో ఫిజియోస్ డీల్ చేస్తూ ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్‌గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతుంది. దాన్ని రీహాబిలిటేషన్ కేర్ అంటారు. అది ఒక 10-15 డేస్‌లో తగ్గిపోయేది కాదు. అది ఎక్స్టర్నల్ కాదు కాబట్టి, ఇంటర్నల్ ప్రాబ్లమ్ కాబట్టి ఇట్ అట్‌లీస్ట్ టేక్స్ సమ్ మంత్స్ ఆఫ్ టైమ్ ఆర్ సమ్‌టైమ్స్ ఇయర్స్. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. ఒక చైల్డ్‌కి ఏజ్‌ని బట్టి వాళ్ళు ఎంతవరకు క్యూర్ అవుతారని ఉండొచ్చు. కానీ కంప్లీట్‌లీ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ ప్రాబ్లమ్, అది జెనెటిక్ ప్రాబ్లమ్ కంప్లీట్‌గా అంటే దాన్ని మనం రివర్సల్ చేయలేం. కానీ ప్రోగ్రెసివ్ వేలో ఏదైనా మనము ఫిజియోథెరపీ ద్వారా డెఫినెట్‌లీ ఇట్ విల్ హెల్ప్ ద చిల్డ్రన్. నిజానికి చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉంటారు. కొందరు పేషెంట్స్ లైక్ వాళ్ళ అటెండర్స్ కూడా తీసుకొచ్చే స్థాయి ఉండదన్నమాట. సివియర్గా బాధపడుతున్నారో ఇంటికే పరిమితం అయిపోయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అట్లాంటి టైంలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు చేయితో ట్రీట్మెంట్ ఇస్తారా ఇంటికి వెళ్ళాక, లేదా మెషిన్స్తో ట్రీట్మెంట్స్ ఏమైనా ఇస్తారా? సో వాళ్ళకు కంప్లీట్గా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? హోమ్ విజిట్ కన్సల్టేషన్ అనేది డెఫినెట్‌గా చేస్తామండి. యాజ్ ఎ డాక్టర్ వి ఆర్ హియర్ ఫర్ సర్వింగ్ ద పీపుల్. సో, ఇక్కడ డాక్టర్‌కి ఉన్న బ్యూటీ ఏంటంటే, అందరూ డాక్టర్స్ ఇంటికెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేంత స్కోప్ అనేది మనం ఎక్కువగా చూడలేదు ఎక్కడ కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిజియోథెరపిస్ట్ అనే ఒక డాక్టర్ ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే స్కోప్ చాలా మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే మీరు అడిగినట్టు ఎకనామిక్ స్టేటస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మా మా అసెస్మెంట్‌లోనే ప్రోటోకాల్‌లోనే అది ఉంటుంది. ఎథికల్ వాల్యూ అనమాట అది. సో, మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటాం. వచ్చిన ప్రతి పర్సన్ దగ్గర వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటాం. వాళ్ళు ఏ రేంజ్‌లో వాళ్ళు పే చేసుకోగలుగుతారా లేదా? ఇవన్నీ చూసి చార్జ్ చేస్తాం. సో, ఫార్చునేట్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ అది ఏమవుతుందంటే ఒక్కోసారి ఇట్ అఫెక్ట్స్ ద నేచర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆల్సో సమ్‌టైమ్స్. బట్ స్టిల్ ఫిజియోథెరపిస్ట్ దే ఆర్ ట్రయింగ్ హార్డ్. వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ఎన్ని కిలోమీటర్స్ అయినా వెళ్ళి హోమ్ విజిటేషన్స్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ హోమ్ విజిటేషన్స్ అనేవి ఎక్కువ ప్రాముఖ్యత ఎప్పుడు ఇస్తామంటే ఆ పేషెంట్ కానీ, ఆ పర్సన్ కానీ హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, బెడ్ రిడెన్ అయిపోయినప్పుడు, ఆపరేషన్ అయింది జస్ట్ ఇప్పుడే. సో, వాళ్ళు మళ్ళీ క్లినిక్ వచ్చి వీల్ చైర్‌లో అదే పనిగా వచ్చి చేసుకోలేరు కాబట్టి, సో, మేమేం చేస్తామంటే వి డూ ద సర్వీస్ అట్ దేర్ హోమ్స్ అట్ ద రీజనబుల్ రేట్స్ అనమాట. సో, ఇంకా చెప్పాలి అంటే హోమ్ విజిటేషన్స్ అనేది ఇప్పుడు మెయిన్‌లీ ఈ కోవిడ్‌లో చాలా హెల్ప్ అవుతున్నాయి పేషెంట్స్‌కి. సో, నేను చెప్పేదేంటంటే పీపుల్‌కి ఇంకా
ఆ కల్చర్ అనేది డిఫరెంట్ వేలో అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ సర్వీస్. ఓకే మేడం. ఫిజియోథెరపీలో మీరు ఇచ్చే ట్రీట్మెంట్‌లో చాలా మటుకు ఆయిల్స్, జెల్స్ ఏమైనా యూజ్ చేసే ఛాన్స్ ఉందా? డెఫినెట్‌గా ఒక మీడియం అనేది యూజ్ చేస్తామండి. అది ఆయిలే ఉండాలని లేదు. యాక్చువల్‌గా ఈ క్వెషన్ కొంచెం వ్యాలిడ్ క్వెషన్ చెప్పాలంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిజియోథెరపిస్ట్ అంటే కొద్దిగా ఎఫెక్టివ్‌నెస్ లేని ఫిజియోథెరపిస్ట్ ఏమంటే ఆయిల్ యూజ్ చేసేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయరండి. డెఫినెట్‌గా అండి. ఎవ్రీ ఫిజియోథెరపిస్ట్‌కి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. అండ్ కండిషన్‌ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ద టెక్స్చర్ ఆఫ్ ద ఆ కండిషన్‌ని బట్టి కూడా యూజ్ చేయడమా లేదా అనేది జరుగుతుంది. సో మెషిన్స్ యూజ్ చేసేటప్పుడైతే డెఫినెట్లీ మీరన్నట్టుగా జెల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మీడియం అనేది అవసరం ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ వేవ్స్ పాస్ అవ్వాలి ఒక బాడీలోకి అన్నప్పుడు డైరెక్ట్‌గా పాస్ అవ్వలేదు కదా! ఒక కండక్టింగ్ మీడియం అనేది డెఫినెట్‌గా అవసరం అవుతుంది కాబట్టి జెల్ యూజ్ చేస్తాం. బట్ ఆయిల్ అనేది ఇప్పుడు అదేంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీగా అది ఇప్పుడు ప్రమోట్‌లోకి అవుతుంది. బట్ స్టాండర్డ్ ఫిజియోథెరపీస్ అయితే మోస్ట్‌లీ ఆయిల్ యూజ్ చేయరు. ఇంకా మెషిన్స్ అయితే జస్ట్ ఆ కండిషన్‌ని బేస్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ రెఫర్డ్ బై ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ దెన్ we are using machines. Otherwise we have lot of skilled hands on approaches. అంటే ఓన్లీ హ్యాండ్స్తోనే మిరకిల్గా ఒక మ్యాజిక్ రూపంలో మనము ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ పెయిన్ రిలీఫ్ కూడా ఇప్పించవచ్చు. మేడం, పేషెంట్స్‌కి బాగలేనప్పుడే ట్రీట్మెంట్ చేస్తారు మీరు కాబట్టి పర్టిక్యులర్ ప్లేసెస్ లైక్ కాలు, చెయ్యి ఇట్లాంటి ప్లేసెస్‌కి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది పేషెంట్‌కి బాగా. అట్లాంటి పెయిన్‌ఫుల్‌గా ఉన్న సందర్భంలో మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? తప్పకుండా అండి. వాళ్ళు అంటే ఎవరికైనా పెయిన్ ఉండబట్టే ట్రీట్మెంట్ కోసం వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ పెయిన్‌ని రిలీఫ్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే పెయిన్ ఉంటుంది డెఫినెట్‌గా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ పెయిన్‌తోనే వస్తారు కాబట్టి దాన్ని ట్రీట్ చేసే భాగంలో పెయిన్ డెఫినెట్‌గా ఉంటుంది. బట్ ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వలేం కదా 1 ఆర్ 2 డేస్‌లో. సో దానికోసం ఒక కోర్స్ టైప్‌లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొద్ది కొద్దిగా ఆ పెయిన్‌ని తగ్గించడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, అవేర్‌నెస్ ఇప్పించడం. టైప్స్ ఆఫ్ పెయిన్ అంటే మీ ఒరిజినల్ పెయిన్ ఏంటో అండ్ మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పెయిన్ వేరియేట్ అవుతుందనమాట. ఆ పెయిన్, ఈ పెయిన్ డిఫరెన్స్‌ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్‌లీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి కోఆపరేట్ చేస్తారు. ఓకే మేడం. మనం తాజాగా చూస్తున్న సర్వేలలో దాదాపు చాలామంది ఎంప్లాయీస్ ఈరోజు 80% మంది ఎంప్లాయీస్ ఎక్కడైతే కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈరోజు చాలా సఫర్ అవుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు, మెడ నొప్పి, నడుము నొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు మన దాంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? బేసికలీ మేము దీని మీద కూడా డీల్ చేస్తూ ఉంటామండి. ఎర్గనామిక్స్ అనే ఒక టెక్నికల్ ప్రోటోకాల్ తీసుకెళ్తూ ఉంటాము. సాఫ్ట్వేర్ కంపెనీస్‌కి వెళ్ళి మేము ట్రైన్ చేస్తూ ఉంటాము పీపుల్‌ని. ఎలా కూర్చోవాలి, పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత డిస్టెన్స్‌లో మానిటర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. అయితే మేము అప్రోచ్ అయినప్పుడు పీపుల్ చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఇవే మీరు అడిగిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అవే అరైజ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బర్నింగ్ అని చెప్తారు. ఐస్ బర్న్ అవుతున్నాయి ఎక్కువగా అని చెప్తారు. అండ్ మైగ్రేన్ అని ఎక్కువగా చెప్తారు. అండ్ బ్యాక్ పెయిన్ అని చెప్తారు. నీ పెయిన్ అని చెప్తారు. ఎందుకంటే లాంగర్ అవర్స్ సాఫ్ట్వేర్ పీపుల్ కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ఈ లాక్డౌన్లో నాకు తెలిసి అందరూ కూడా ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం జరుగుతుంది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు. సో ప్రాపర్ ఫర్నిచర్ కూడా వాళ్ళకి ఇంట్లో అందరికీ ఉండకపోవచ్చు. సో దీనివల్ల పోస్చర్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ ఉండదు. సో దీనివల్ల దీర్ఘకాలికమే కాకుండా అక్యూట్, సబ్అక్యూట్, క్రానిక్ అని చెప్తాం. అంటే 6 monthsలో వచ్చే ప్రాబ్లమ్స్ అక్యూట్ అని, మోర్ దాన్ 6 months వస్తే సబ్అక్యూట్ అని, మోర్ దాన్ 2 to 3 years వస్తే క్రానిక్ అని, దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దానికి వాళ్ళ కండిషన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్యూట్ అయితే
ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోటోకాల్ అగైన్. నేనైతే ట్రీట్ చేసినంత వరకు ఒక 2 వీక్స్, 3 వీక్స్ కంటే ఎక్కువ టైం పట్టదు అక్యూట్ పేషెంట్స్ అయితే. క్రానిక్ పేషెంట్స్ అయితే అట్లీస్ట్ 1 మంత్ టైం అనేది తీసుకుంటుంది కంప్లీట్ రికవరీ కోసం అయితే. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకుంటే చాలామంది నర్వ్ వీక్నెస్తో బాధపడుతున్నారు. కొందరికి పుట్టుకతో వస్తుంది, మరికొందరికి మధ్యలో వస్తుంది అనమాట. వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో వీటిలో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటుందా ఫిజియోథెరపీలో? నర్వ్ వీక్నెస్ అంటే పుట్టకతోనే పిల్లలకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎబ్స్ పాల్సీ, సెరెబ్రల్ పాల్సీ ఇవన్నీ కూడా న్యూరల్ ఇష్యూసే. జెనెటిక్గా వస్తాయి కొన్ని. సో పిల్లలకి పుట్టకతోనే వచ్చిన వాటికి ఇందాక మనం అనుకున్నట్టు ఒక కోర్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకైతే మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు న్యూరో కేసెస్ ఏమైనా ఉంటే. లైక్ స్ట్రోక్ కావచ్చు, ఇంకా మధ్యలో నర్వ్ ఇష్యూస్ లైక్ డిస్క్ బల్జ్. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. డిస్క్ బల్జ్ వచ్చి నర్వ్ని పించ్ చేస్తూ ఉంటుంది. సో మేజర్లీ ఇవే ఉంటాయండి నర్వ్ ఇష్యూస్ అంటే. ఇంకొకటి సింపుల్ థింగ్స్ మనం ఎక్కువ చూస్తుంటాం ఆడవాళ్ళలో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళలో కావచ్చు. సో కాళ్ళు ఎప్పుడు కూడా లాగుతున్నాయి, నర్వ్స్ పెయిన్ ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాట్ ఓన్లీ నర్వ్ ఇష్యూ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విటమిన్ B2 ఆర్ విటమిన్ B12 ఈ విటమిన్స్ తగ్గితే కూడా మనకి నర్వ్ ఇష్యూస్ లాగా అనిపిస్తుంది. అంటే కాలు లాగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈవెన్ బ్లడ్ లేనప్పుడు కూడా అనీమిక్, పెర్నిషియస్ అనీమియా అని అంటారు. అవి లేనప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే పీపుల్లో నర్వ్ వీక్నెస్ లాగా అనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ న్యూరల్ ప్రాబ్లం. సో మనము ప్రాబ్లం ఏంటి అనేది ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని కూడా మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే మేడం. ఆర్థోలో పోస్ట్ ఆపరేటివ్కి సంబంధించిన ట్రీట్మెంట్ మనకు ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి? పోస్ట్ ఆపరేషన్ అంటే చాలానే సర్జరీస్ ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిస్క్ ఏదైతే స్పైన్లో డిస్క్ ఉంటుందో అది బల్జ్ అయినప్పుడు లామినెక్టమీ అని ఒక స్పైన్లో ఒక సర్జరీ చేస్తారు. ఆ బోన్ని, ఆ వర్టెబ్రా అంటే ఆ స్పైన్లో ఒక బోన్ పార్ట్ని రిమూవ్ చేస్తారు ఫ్రీ అవ్వడానికి, ఆ డిస్క్ ఫ్రీ అవ్వడానికి. సో దాని తర్వాత రీహాబిలిటేషన్ ప్రాసెస్ డెఫినెట్లీ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ బెడ్ రిడన్, అంటే వాళ్ళు బెడ్లో ఏ యాక్టివిటీ చేసుకోలేనప్పుడు, ప్యాసివ్ మూమెంట్స్ వాళ్ళు చేయలేనప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి అన్ని మూమెంట్స్ A to Z, హెడ్ టు టో అన్ని మూమెంట్స్, ఫింగర్స్, టోస్ అన్నీ కూడా మూమెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రోగ్రెసివ్లీ వాళ్ళని కూర్చోపెట్టడం నుంచి బ్యాలెన్సింగ్ వరకు అన్నీ చేయడం జరుగుతుంది. ఇందులో బ్యూటీ ఏంటంటే అది ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా బిల్డ్ అవుతుంది పేషెంట్కి, డాక్టర్కి. ఎలా అంటే ఒక పారాలిసిస్ పేషెంట్ వాళ్ళని వాళ్ళే కాన్ఫిడెంట్గా నమ్మలేనప్పుడు, అంటే ఎమోషనలీ డౌన్గా ఉన్నప్పుడు అక్కడ ఆ రిలేషన్ అనేది చాలా బిల్డ్ అవుతుందండి. అండ్ ఎలా అంటే ఒక బేబీస్ లాగా అయిపోతారు పేషెంట్స్. సో చిన్న సిట్టింగ్ నుంచి స్టాండింగ్ వరకు, స్టాండింగ్ నుంచి వాకింగ్ వరకు, వాకింగ్ నుంచి సెల్ఫ్గా వాళ్ళు నడవడం వరకు ప్రతి ఒక్క చిన్న బెడ్ కేర్ యాక్టివిటీస్, అంటే బెడ్లో సైడ్ టు సైడ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి బెడ్ నుంచి వాళ్ళు లేచి తిరిగేంత వరకు, ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 1 or 2 years ఆ డాక్టర్ అనేవాళ్ళు వాళ్ళతోనే ఉండడం జరుగుతుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్. ఇలా చాలా చాలా కండిషన్స్ మనం చూడొచ్చు పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో. ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్. చాలామంది మోకాలు నొప్పులు అని చెప్పేసి రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఒక మెటీరియల్ ఉంటుంది దానికి ప్రత్యేకంగా. సో అది వన్స్ బోన్ అరిగిపోయిందని అంటారు కదా, అదే అన్నమాట. సో ఆ నీని రీప్లేస్ చేసి మెటీరియల్తో, దాంతో ఎలా మనము మళ్ళీ బెండింగ్ యాక్టివిటీస్ కావచ్చు, సిట్టింగ్, స్టాండింగ్ కావచ్చు, ఇంకా ఇంట్లో రెమెడీస్ ఏమేమి ఉంటాయి, ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా గైడ్ చేస్తారు. ఓకే మేడం. నిజానికి చాలామంది పేషెంట్స్కి 1 year or 6 months వరకు ఫిజియోథెరపీ అవసరం ఉండే అవకాశం ఉండొచ్చు కొందరికి. సో అట్లాంటి వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఏమైనా భారంగా అనిపిస్తుందా? గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే మన భారతదేశంలో
చాలామందికి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సర్వీసెస్ కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఫిజియోథెరపీ మ్యాటర్‌కొస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గూడా 1 ఫిజియోథెరపిస్ట్ మాత్రమే ఉంటున్నారు అందరిని ట్రీట్ చేయడానికి. సో, మనము ఎకనామిక్ స్టేటస్ పరంగా తీసుకుంటే చాలామంది ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ గూడా గవర్నమెంట్‌కెళ్ళి అక్కడ చార్జెస్ తక్కువ ఉంటాయని చెప్పి బెటర్ ట్రీట్మెంట్‌ని తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ నా విషయంకొస్తే మనము మన హెల్త్ పరంగా ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. అది ఇంపార్టెంట్ అనిపిస్తే. బట్ బై ద మీన్ వైల్ మన పువర్ స్టేటస్ అని ఏదైతే అనుకుంటున్నామో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్ అండి. సో, మనం ఎన్నెన్నో విషయాలకి అన్నెసెసరీ థింగ్స్ చెప్పాలంటే ఇప్పుడు ఒక మొబైల్ కొత్తగా బ్రాండ్ ఏదైనా వస్తే పావర్టీ అనేది అక్కడ ఉండదు. కనిపించదు మనకెక్కడ. సో, మనం ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చింది అంటే అప్పుడు మాత్రమే మనము పావర్టీ స్కేల్‌లో ఉన్నామని మనకు గుర్తొస్తుందనమాట. ఐదర్ సర్జరీస్‌కైనా మీరు తీసుకోవచ్చు. సర్జరీస్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ నేను గమనించిందేంటంటే పీపుల్ ఈవెన్ దో ఇట్స్ నాట్ అబౌట్ స్టేటస్ హైగా ఉన్నవాళ్ళు కూడా దే బ్రాగ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఇక్కడ ఏంటంటే మనం అన్నెసెసరీ థింగ్స్‌ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నాం. ఇట్స్ అవర్ ప్రియారిటీ అంతే. కానీ వీ హ్యావ్ సీన్ ఎకనామిక్ స్టేటస్ పరంగా బాగా ఉన్నవాళ్ళు వచ్చి బ్రాగ్ చేయడము చూసాము. బట్ కొద్దిగా లోగా ఉండి బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు స్పెండ్ చేయడం కూడా మేము చూసాం. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ రియల్లీ వాళ్ళు 6 మంత్స్, 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, పువర్ స్టేటస్‌లో ఉన్నారు అంటే చాలా చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫిజియో ఇండియా అని చెప్పేసి, హోమ్ హెల్త్ కేర్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. వాళ్ళైతే ప్యాకేజెస్‌లో ఇస్తున్నారు. అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో, మా ఎథికల్ వాల్యూ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎథికల్ వాల్యూని బేస్ చేసుకొని, ఎకనామిక్ స్టేటస్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే మేడం. మరికొంతమందిని తీసుకున్నట్టయితే వాళ్ళకి లైఫ్ టైం కూడా ఫిజియోథెరపీ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంది కొందరికి. సో, అట్లాంటి వాళ్ళకి ఏ సందర్భాల్లో వాళ్ళకి లైఫ్ లాంగ్ తీసుకునే అవకాశం ఉంటుంది? అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్ అండి. లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. జెనెటిక్ మీరు ఏదైతే జన్యు లోపం అని చెప్పారు కదా! సో, అవి ఏంటంటే మనము రికవర్ చేయలేము కంప్లీట్‌గా. క్యూర్ చేయడం అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఇంకా కంటిన్యూగా ప్రోగ్రెసివ్ వేలో వాళ్ళని తీసుకెళ్తూ ఉండడం జరుగుతుంది ఫిజియోథెరపీ ద్వారా. సో, లైఫ్ లాంగ్ వాళ్ళకి నీడ్ అంటే వాళ్ళు డెఫినెట్‌గా తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ చాలానే మనం చూడడం జరిగిందనమాట. సో, అలాంటి కేసెస్‌లో లైఫ్ టైం వాళ్ళు తీసుకోవాల్సొస్తుంది డెఫినెట్‌గా. బట్ అది ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 2020 నుంచి 20th అండ్ 21st సెంచరీ చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడుతున్నారు పీపుల్. అంటే మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ని చూస్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలో రెగ్యులర్‌గా వాళ్ళకి ఫిజియోథెరపీ నీడ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం. దేశంలో 82.78 లక్షల మంది పక్షవాతం మరియు నరాల బలహీనతతో బాధపడుతున్నారు. సో, ఇట్లాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి సైకాలజికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. మోర్ దాన్ నర్వ్ ఇష్యూస్, నరాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయని అడుగుతున్నారో అవి ఎందుకు వస్తాయి మెయిన్లీ అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల పీపుల్కి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్రాఫ్లో తీసుకుంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పీపుల్కి. మెంటల్ వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఒకప్పటి కాలంలో అయితే ఫిజికల్ వర్క్ చాలా చేసేవాళ్ళు. అప్పుడు ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ టైంని వాళ్ళు స్పెండ్ చేసేసుకునేవాళ్ళు ఫ్యామిలీస్‌తో. ఇప్పుడేమవుతుందంటే 24/7 ప్రెషర్‌లో వర్క్ ఫ్రమ్ మైండ్ చేస్తున్నారనమాట. దానివల్ల ప్రెషర్ పెరగడం వల్ల వాళ్ళకి న్యూరల్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో, అల్టిమేట్లీ బ్రెయిన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. సో, అలాంటప్పుడు బ్రెయిన్ని కూల్‌గా పెట్టుకుంటే చాలా మంచిది. సో, ఫిజియోథెరపీలో మనకి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఇంకా ప్రాప్రియోసెప్టివ్ ఫెసిలిటేటరీ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా విజువల్ ఇమేజ్‌ని బేస్ చేసుకొని
చేయడం కూడా జరుగుతుంది. యాజ్ అ యూట్యూబర్‌గా నేను కొన్ని లెక్చర్స్ కూడా ఇచ్చాను దీనిపైన. ఎలా మనము రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ ఎన్ని వేస్‌లో ఉన్నాయి. విజువలైజేషన్‌తో మనము ఎలా మనం న్యూరల్ ఇష్యూస్‌ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. ఓకే మేడం. దేశంలో ఈరోజు మనకు ఫిజియోథెరపీకి ఉన్న డిమాండ్, క్రేజ్ చూస్తే చాలా అంతా ఇంత కాదనమాట. సో, ఇట్లాంటి రంగం వైపు ఈరోజు యువత ఎందుకు అడుగులు వేయడం లేదు? కారణం చెప్పగలుగుతారా? కారణం అంటే ఇందులో మనము 2 విధాలుగా తీసుకోవచ్చు. యువత అడుగులు వేస్తుందా లేదా అనే విషయం చూస్తే చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అంటే పీపుల్‌కి సర్వ్ చేయాలి. లైఫ్ లాంగ్ సర్వీస్‌తో పాటు ఎకనామీ అంటే ఇన్‌కమ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వన్ వే. అనదర్ వేలో చూస్తే చాలామందికి ఇది మసాజా, ఫిజియోథెరపీ అనే అవేర్‌నెస్ లేదు. సో, దానివల్ల పీపుల్ వాళ్ళ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో అని చెప్పి ఫిజియోథెరపీని తీసుకోవట్లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా లేవని చాలామంది దీన్ని చూస్ చేసుకోరు. ఎందుకంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇప్పటికీ ఇండియాలో ఉన్నారు. బట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, కాలేజెస్ ఎన్నుంటాయో ఒక్కొక్క హాస్పిటల్‌కి ఒక్కొక్క పోస్ట్ మాత్రమే పడుతుంది. అప్పుడు రిమైనింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఎక్కడికెళ్తారు? సో, అలా చూస్తే ప్రైవేట్ సెక్టార్‌లో కూడా అంత ఎక్కువ పే అవుట్, పే స్కేల్ దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామంది డెసిషన్స్ చేంజ్ చేసుకుంటారు. బట్ అల్టిమేట్‌లీ చూస్తే ఇండియా కంటే ఇప్పుడు ఫిజియోథెరపీ మీద లిటిల్ బై లిటిల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. సో, మీలాంటి ఒక ఎంతూసియాస్టిక్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయడాన్ని బట్టి కూడా పీపుల్ తెలుసుకుంటూ ఉన్నారు. బట్ స్టిల్ ఇలాంటివి ఇంకా వస్తే పీపుల్ ఇంకా అవేర్‌నెస్ తీసుకొని ఇంకా దాని మీద స్టెప్స్ వేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే మేడం. మనం చూస్తున్నాము ఈరోజు హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఈరోజు మసాజ్ సెంటర్లు గల్లీలలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి అన్నమాట. సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఫిజియోథెరపీ చేయించుకుంటే పార్ట్ వన్స్ లైక్ చెయ్యి, కాలు ఎక్కడైతే ప్లేస్కు ట్రీట్మెంట్ అవసరం అక్కడ మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు. కానీ మసాజ్ సెంటర్కి వెళ్తే కంప్లీట్గా బాడీ మొత్తం మసాజ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది మసాజ్ సెంటర్ల వైపు అడుగులేస్తున్నారు. సో, మసాజ్ సెంటర్ వేరు, ఫిజియోథెరపీ వేరు అని చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వగలుగుతారు? ఈ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని సెపరేషన్ గురించి చెప్పే ఛాన్స్ ఇచ్చినందుకు, ఆ క్వశ్చన్ అడిగినందుకు నేను కృతజ్ఞతగా ఉంటాను మీకు. సో, మీ టీమ్‌కి కూడా. ఎందుకంటే చాలామందికి అవేర్‌నెస్ లేదండి. మసాజ్ అనేది డిఫరెంట్, ఫిజియోథెరపీ అనేది అసలు అది ఒక కంప్లీట్ ట్రీట్మెంట్. మసాజ్ అనేది ఒక రిలాక్సేషన్ టెక్నిక్ వేరు, ట్రీట్మెంట్ వేరు. ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తామంటే క్లినికల్ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు జస్ట్ రిలాక్స్ అవ్వాలి, నేను స్ట్రెస్‌గా ఉన్నప్పుడు నా బాడీకి ఒక రిలాక్సేషన్ కావాలన్నప్పుడు మసాజ్ ఇస్తాం. సో, పీపుల్ ఏంటంటే పెయిన్ ఉన్నప్పుడు, క్లినికల్ ఇష్యూ ఉన్నప్పుడు మసాజ్ తీసుకోకూడదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక డిస్క్ ప్రాబ్లం వచ్చింది, ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు మసాజ్ తీసుకుంటే ఆ డిస్క్ ఏమైనా అవ్వచ్చు. ఆ నర్వ్ అనేది ఇంపింజ్ అవ్వచ్చు, ఎక్కువగా పించ్ అవ్వచ్చు. సో, కాంప్లికేట్ చేసుకుంటారు పీపుల్ ఇక్కడే. సో, లోకల్ పెయిన్ ఉంది, ఇప్పుడు ఎల్బో పెయిన్ ఉంది, హ్యాండ్ పెయిన్ ఉంది, రిస్ట్ పెయిన్ ఉంది. పర్టిక్యులర్‌గా దానికంటూ ఒక స్పెషలిస్ట్ ఉన్నప్పుడు అక్కడికే వెళ్ళాలి. సో, నాకు ఐ ప్రాబ్లమ్ వస్తే నేను ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవ్వదు కదా ప్రాబ్లమ్. సో, నేనేంటంటే నాకు సెల్ఫ్‌గా ఎక్కడైతే ఇంటర్నల్లీ క్లినికల్ ఇష్యూ ఉంది అన్నప్పుడు నేనేం చేయాలి అంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్ సొల్యూషన్ ఇస్తారు. మసాజ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఫుల్ బాడీ మసాజ్ ఇచ్చి రిలాక్స్ చేసి పంపిస్తారు. బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 days తర్వాత యూ విల్ కమ్ అప్ విత్ ద సేమ్ పెయిన్ అండ్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్. సో, ఇప్పుడు ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఓకే మేడం. చాలా మంచి ఆన్సర్ ఇచ్చారనమాట. అంతేకాదు మేడం, ఇందులో ఒక చిన్న భిన్నాభిప్రాయం కూడా ఉందన్నమాట. చాలామంది మసాజ్ సెంటర్కి వెళ్ళడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందని చెప్పేసి చాలామంది వెళ్తున్నారు. సో, బ్లడ్ సర్క్యులేషన్ మసాజ్ సెంటర్లోనే చేసే ట్రీట్మెంట్కే జరుగుతుందా, లేకుంటే మన ఫిజియోథెరపీలో కూడా వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా మనకి? ఓకే అండి.
మసాజ్ థెరపీలో మసాజ్ థెరపీ అంటే మసాజ్ ట్రీట్మెంట్. సో, మన ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ థెరపీ అని ఒక సబ్జెక్టే ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ థెరపీలో మసాజ్ థెరపీ అనేది కూడా ఒక సబ్జెక్ట్. అంటే అందులో కూడా ఒక పార్ట్ అనమాట. సో, అక్కడ ఏమంటే ఓన్లీ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ కావాలో దానికి మాత్రమే టెక్నిక్స్ ఉంటాయి. అది కూడా ఫిజియోథెరపిస్ట్‌కి తెలుసు, ఐడియా ఉంటుంది. హ్యాండిల్ చేస్తారు. కంప్లీట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి అంటే కూడా ఇస్తారు. బట్ అదర్ వే సైడ్ మీరు ఏదైతే అంటున్నారో మసాజ్, దాంట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. లింఫాటిక్ డ్రైనేజ్ అంటే వాటర్, నీరు ఎక్కువగా ఉంటుంది కదా బాడీలో. మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మసాజ్ అనేది వెయిట్ లాస్ కోసం వాటర్ తగ్గించుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్లీ క్లినికల్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ మసాజ్ థెరపీ విచ్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ఫిజియోథెరపీ. సో, క్లినికల్ ఇష్యూ తగ్గాలి, బ్లడ్ సర్క్యులేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ పారాలిసిస్ వచ్చింది. ఫేషియల్ పారాలిసిస్ వచ్చినప్పుడు అక్కడ మీరు మసాజ్ టెక్నిక్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫిజియోథెరపీలో ఒక పార్ట్‌గా యూస్ చేయాల్సి ఉంటుంది. లేదు, నేను హెర్బల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటాను అంటే అక్కడ మనకి ఏది వర్కౌట్ అవ్వదు కదా. సో, ఇట్ అగైన్ డిపెండ్స్ అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ కోసమే అని కాదు కానీ క్లినికల్ ఇష్యూ విత్ బ్లడ్ సర్క్యులేషన్ అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ ద టెక్నిక్స్ ఇన్ ఫిజియోథెరపీ. ఓకే మేడం. పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మటుకు కంప్లీట్‌గా వాళ్ళు లేవలేరు, నడవలేరు. సో, వాళ్ళు ఏమనుకుంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంప్లీట్‌గా కోల్పోయి ఇంకా నేను బతికి ఉండడం, దీనికి చనిపోతే బెస్ట్ అనుకుంటున్నారు. సో, అట్లాంటి వారికి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీరు అనింది కరెక్టే. చాలా లాంగ్ టర్మ్‌లో పారాలిసిస్ ఎవరికైనా వస్తుంది అంటే 6 మంత్స్, 1 ఇయర్ ఇలా పారాలిసిస్ ఎవరికైనా వస్తుంది అంటే డెఫినెట్‌గా ఫిజియోథెరపిస్టే 24/7 టేక్ కేర్ చేయలేరు వాళ్ళని. రైట్? సో, ఫిజియోథెరపిస్ట్ పార్ట్‌గా ఇంట్లో వాళ్ళందరూ ఒక ఫిజియోగా తయారవ్వాల్సి ఉంటది. అలాంటి టైంలో ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు గైడ్ చేస్తారు. యాక్చువల్లీ డాక్టర్స్ గైడ్ చేస్తారు. ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అని. ఇఫ్ దే ఆర్ పారలైజ్డ్ అట్ హోమ్. సో, పోస్ట్ ఆపరేషన్ అయిపోయింది, పారాలిసిస్‌తో ఉన్నారు, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే 1 అవర్, 2 అవర్స్ ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చి ఎళ్తారు గైడ్ చేసి. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ కేర్, అప్పుడు వాళ్ళకి చనిపోవాలనిపిస్తుంది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు చనిపోవాలి అనిపిస్తుంది, వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని చనిపోరు ఎవరు. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి చనిపోవాలని వాళ్ళకి ఆ థాట్ వస్తూ ఉంటుంది. సో, వీ హ్యావ్ సీన్ చాలా క్రిటికల్ క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా కార్డియో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, మేము మయోథెరపీ అంటే మజిల్‌కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్‌తో ఉండి కూడా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా బ్రతకగలిగిన వాళ్ళున్నారు. మేము చూసాం అది. సో, ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఆర్ ట్రీటింగ్ ఎట్ యువర్ హోమ్స్. ఒక పారాలిసిస్ పర్సన్ ఉన్నారు ఇంట్లో, మీరు ఒక ఫిజియోగా తయారవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎ మీన్ వైల్. వాళ్ళు రికవర్ అయ్యే వరకి. లైఫ్ లాంగ్ అలానే ఉన్నా కూడా అలానే మీరు కూడా ఒక ఫిజియోగా, లైఫ్ టైమ్ ఫిజియోగా వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. దాన్నే ఇంటర్ డిసిప్లినరీ టీమ్ అంటాం. సో, వన్స్ ఫిజియో డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ గైడెన్స్ తీసుకొని మీరు కూడా టీంలో ఒక పార్ట్ అవుతారు. ఐ మీన్ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక టీంలో పార్ట్ అవుతారు. దీనివల్ల ఆ పారాలైజ్డ్ పర్సన్‌కి కావచ్చు, పేషెంట్‌కి కావచ్చు మెంటల్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ జరగనప్పుడు మాత్రమే పర్సన్ డిప్రెషన్‌లోకి వెళ్ళి చనిపోవాలి అనే స్టేటస్‌లోకి వస్తారు తప్ప ఇంకా ఏముండదు. ఓకే మేడం. మన భారతదేశంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్, బీడీఎస్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో యువ డాక్టర్స్, వాళ్ళకి ఈక్వల్గా ఈరోజు ఫిజియోథెరపీ కూడా చాలామంది విద్యను అభ్యసిస్తున్నారు. సో, బీడీఎస్, ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన భారతదేశంలో ఫిజియోథెరపిస్ట్కు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ క్వశ్చన్ నాకంటే ఎక్కువగా మన ఆడియన్స్ చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆడియన్స్‌కి తెలుసు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ వాళ్ళ కోర్సు లాగానే ఫిజియోథెరపీ కోర్స్ కూడా ఉంది ఆల్రెడీ. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ నేను ఎప్పుడు అయితే ఇలా డిఫరెన్షియేషన్ జరుగుతుంది అని నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. బట్ కంప్లీట్‌గా నేను దీన్ని నా సైడ్ నుంచి అయితే నేను దీన్ని జస్టిఫై చేయలేకపోవచ్చు ఈ ఆన్సర్‌ని, ఈ క్వశ్చన్‌ని.
బట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ తనని తాను తగ్గించుకొని తన ఎడ్యుకేషన్ని తగ్గించుకొని క్వాలిఫికేషన్ని పక్కన పెట్టి కొన్ని ఇయర్స్ మంత్స్ మీతో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా ఆర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ద మోర్ యు ఆర్ సర్వింగ్ ద మోర్ యు ఆర్ కమింగ్ డౌన్. అది మన ఇండియాలో అది వెరీ కామన్, అది అందరికీ తెలుసు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారుతుంది. లెట్స్ హోప్ దీనికి కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉందని నేను అనుకుంటున్నాను. ఈక్వల్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ అబ్రాడ్లో అయితే మీరు అన్నట్టుగా డెఫినెట్లీ జస్టిఫికేషన్ జరుగుతుంది ఆల్రెడీ. ఇంకా ఎక్కువ స్కోప్ అబ్రాడ్లో అయితే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో అది లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ టర్మినాలజీ అండి. టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజియోథెరపిస్ట్ అంటే ఫిజియో అని పిలుస్తున్నారు, బట్ దే ఆర్ డాక్టర్స్. దే నీడ్ టు బీ కాల్డ్ యాజ్ డాక్టర్స్. వాళ్ళని డాక్టర్గా రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు కూడా 200కి 150కి అలా కకృతి అంటారు కదా, అలాంటివి యూజ్ చేసుకోకుండా వాళ్ళ క్వాలిఫికేషన్ని ఒక స్టాండర్డ్గా బేస్ చేసుకొని వాళ్ళ ఇంపార్టెన్స్ని ఎడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్ అండి. అవేర్నెస్ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. దే హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్. ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు ఈ పీపుల్, ఇంత సర్వ్ చేస్తున్నారు, మనం ఇంకా ఎంత బెటర్ వేలో దీన్ని అప్బ్రింగ్ చేయొచ్చు, వీళ్ళు ఎంత ఉపయోగపడతారు సొసైటీకి అని గవర్నమెంట్ ఆలోచించాలి, పీపుల్ ఆలోచించాలి. బై ద మీన్ వాళ్ళ ఫిజియోస్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఓకే మేడం, రీసెంట్గా ఒక బాధాకరమైన విషయం చోటు చేసుకోవడం జరిగిందనమాట. వెబ్ సిరీస్ బాగా చూస్తూ ఉంటానన్నమాట. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా చూడడం జరిగింది. సో అందులో ఒక ఫిజియోథెరపిస్ట్ని కంపౌండర్తో పోల్చారనమాట. చాలా బాధాకరమైన విషయం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆల్ రైట్. వెబ్ సిరీస్ నేను కూడా చూసాను, గ్రూప్స్లో వస్తూ ఉంటాయి. సో ఆ వెబ్ సిరీస్లో వాళ్ళు కన్వే చేయాలనుకునేది మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఎలా అర్థమైందంటే, పీపుల్ ఇలా అనుకుంటున్నారు అని వాళ్ళు మనకి చూపించడం జరిగింది. అంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, పీపుల్ ఇలా ఉన్నారు, పీపుల్ ఇలా అనుకుంటున్నారు, ఫిజియోస్ని కంపౌండర్స్తో పోలుస్తున్నారని వాళ్ళు మనకి మెసేజ్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. బట్ వాళ్ళు మనల్ని ఫిజియోస్ని తగ్గించి చూసారని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నేను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే, ఇలాంటి ఒక థాట్ ఆల్రెడీ పీపుల్లో ఉంది, అవేర్నెస్ లేక. సో మేబీ మన ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకెన్నో జరగడం ద్వారా కావచ్చు, ఇంకా ఫిజియోథెరపీ గురించి అవేర్నెస్, దాని డెప్త్ తెలియడం వల్ల పీపుల్కి చిన్న బిలీఫ్ ఏదైతే ఉందో కంపౌండర్ ఎఫెక్ట్ అది ఇది అని చెప్పి అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, మనం రీసెంట్గా కొన్ని సందర్భాలలో బయట చూడడం జరుగుతుందన్నమాట. చాలామంది ఈరోజు ఫిజియోథెరపిస్టులు, యువ డాక్టర్స్ రోడ్లు ఎక్కి ఈరోజు రాస్తారోకాలు ధర్నా చేయడం కూడా చూసాం మనం రీసెంట్గా. సో ఈరోజు మాకంటూ ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ కావాలి అని చెప్పేసి ఏదైతే పోరాటం చేస్తారో, అసలు ఈ కౌన్సిల్ ఏంటి, ఈ గుర్తింపు లేదు అని చెప్పేసి చాలామంది రోడ్లు ఎక్కుతున్నారు కదా, అసలు దీనికి కారణం ఏంటి చెప్పగలుగుతారా? ష్యూర్ అండి. కొన్ని డికేడ్స్ నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి కౌన్సిల్ అనేది కావాలి, ప్రత్యేకమైన కౌన్సిల్ కావాలని ఫిజియోథెరపిస్ట్ అడగడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎంబీబీఎస్ డాక్టర్స్, బీడీఎస్ డాక్టర్స్ అందరికీ మెడికల్ పరంగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ గవర్నమెంట్ ఇచ్చింది. దానివల్ల వాళ్ళ రెప్యుటేషన్ అనేది సొసైటీలో ఒక డాక్టరేట్ ప్రిఫిక్స్గా పెట్టుకోవచ్చు అని ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళకి కౌన్సిల్ పరంగా. బట్ ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ పరంగా డాక్టరేట్ ఫిజియోథెరపిస్ట్కి కూడా ఇచ్చేసింది ఆల్రెడీ. బట్ ఆ కౌన్సిల్ ఏదైతే లేదో దానివల్ల పీపుల్కి అవేర్నెస్ లేదు. అండ్ దాని కారణంగా ఇన్ రిజల్ట్ ఏమవుతుంది అంటే, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ కాదేమో అనే ఒక డౌట్లో ఇంకా పీపుల్ ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు. సో అవేర్నెస్ లేకనే ఇదంతా జరుగుతుంది. బట్ అదర్ కంట్రీస్లో తీసుకుంటే ఫిజియోథెరపిస్ట్ అని అనరు చాలామంది, ఫిజికల్ థెరపిస్ట్ అంటారు. సో డాక్టరేట్ ఇన్ ఫిజికల్ థెరపీ కూడా ఉంది అబ్రాడ్లో, 3 years కోర్స్ అనమాట. అది పిహెచ్డి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా డిప్లొమా ఇన్ సర్జరీ కూడా మనం చేసే అవకాశాలు ఉన్నాయి, ఫిజికల్ థెరపిస్ట్ చేయొచ్చు.
సో ఇంత మంచి స్కోప్ ఉన్న ఫిజియోథెరపీకి ప్రత్యేకమైన కౌన్సిల్ డెఫినెట్గా ఉంటే బాగుంటుంది. దాని గురించే అందరు ఫిజియోస్ చాలా పోరాటాలు చేస్తున్నారు ఇప్పటికీ. ఎక్స్పర్ట్స్ అదర్ కంట్రీస్ నుంచి ఈ కంట్రీకి వచ్చి వర్క్షాప్స్ అటెండ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ఇంకా చాలా చాలా విషయాలు నేర్పించడం, ఇంకా గ్రో అవ్వాలని స్టూడెంట్స్ కూడా అంతే ఆసక్తితో 80,000 1,00,000 పెడుతున్నారు ఒక్కొక్క వర్క్షాప్కి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే పీపుల్ ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్, వాళ్ళ క్వాలిఫికేషన్ అండ్ టు సర్వ్ ద పీపుల్. అల్టిమేట్లీ మెడికల్ డిపార్ట్మెంట్ ఈజ్ మెడికల్ డిపార్ట్మెంట్, అంటే ఒక సర్వీస్ నేచర్తో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎనిమీస్ ఎక్కడో లేరు, మన ఇంట్లోనే ఉన్నారు అన్న ఒక సామెతలో చూసుకుంటే, ఇఫ్ వి నీడ్ టు సే, చెప్పాలంటే కౌన్సిల్ కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మెడికల్ అందరూ కూడా మెడికలే కాబట్టి దే హ్యావ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ఎంబీబీఎస్ హ్యావ్ టు ఎంకరేజ్ ఫిజియోస్, ఫిజియోస్ హ్యావ్ టు ఎంకరేజ్ ఎంబీబీఎస్. సో ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించి కౌన్సిల్ ఏర్పాటు చేస్తే తొందరగా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే మేడం, ప్రజెంట్గా లాక్డౌన్ సిచ్యువేషన్లో చాలా హాస్పిటల్స్ షట్ డౌన్ అయిపోయాయి. సో హాస్పిటల్ మీద ఆధారపడి చాలామంది మెడికల్కి సంబంధించిన వ్యక్తులు ఉపాధి పోషిస్తూ ఉంటారనమాట. అట్లాంటి ఉపాధి ఈరోజు కోల్పోయారు చాలామంది. సో ఇట్లాంటి టైంలో ఉపాధి కోల్పోయిన టైంలో మన ఫిజియోథెరపిస్టుల పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళకి ఎలాంటి ఉపాధి అందుబాటులో ఉంది? ఓకే అండి, బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కోవిడ్ తర్వాత అన్ని సెక్టార్స్లో ఉంది, నాట్ ఓన్లీ ఫిజియోథెరపీ. ఫిజియో డాక్టర్స్కి ఛాన్సెస్ లేవు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అందరికీ ఏ పరిస్థితి ఉందో వాళ్ళకి అదే పరిస్థితి ఉంటుంది. మెడికల్ హాస్పిటల్స్ షట్ అయ్యాయి అంటే ప్రతి ఒక్క థింగ్, రిసెప్షనిస్ట్ నుంచి, నర్సెస్ నుంచి, స్టాఫ్ నర్స్ నుంచి, హెడ్ నర్స్ నుంచి, కంపౌండర్స్ నుంచి, ఫార్మసిస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ అవ్వాల్సిందే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్. ప్రైవేట్ క్లినిక్స్ అయితే చిన్న టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళు పర్టికులర్ థింగ్స్ చేయడము అవన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనము ఒక స్ట్రీమ్ మీదే డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు బేసికలీ. సో ఇంకా మీరు నా ప్రొఫైల్ చూసినట్టయితే 3-4 స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి, ఆన్లైన్ స్ట్రీమ్ లైన్స్. ఎందుకంటే 20 and 21st సెంచురీలో మనకి మెయిన్లీ కావాల్సింది నాకు తెలిసినంత వరకు ఆన్లైనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ 2 to 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఎకనామీ పరంగా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఇలానే స్టాగ్నెంట్గా ఉంటుంది అని ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా చెప్తున్నాయి, ఎకనామిక్ టైమ్స్ చెప్తున్నాయి. ఓకే, సో ఇలాంటి ఒక టైంలో మనము ఒక దాన్నే క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని, ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని వెళ్ళడం అనేది జరగకపోవచ్చు మేబీ. సో మనం ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ పెట్టుకోవడం అనేది కూడా ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. అండ్ హోమ్ విజిటేషన్స్ కూడా ఉన్నాయి చేసుకోవాలంటే. అండ్ ఇవే కాకుండా ఇంకా అనదర్ స్ట్రీమ్ లైన్స్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది. నేర్చుకొని పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిషియల్ ఫ్యాక్టర్ అని నేను నమ్ముతాను. ఓకే మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అంతేకాకుండా ఒక ఫిజియోథెరపిస్టు కంప్లీట్గా స్టడీ కంప్లీట్ అయ్యాక దాని బయటకు వచ్చి హాస్పిటల్లో చేసే ఉపాధి ఉంటుంది. అంతేకాకుండా స్వయంగా తను స్వతహాగా క్లినిక్ పెట్టుకుంటే బయట తనకు ఎలాంటి ఉపాధి ఉంటుంది? మెరుగైన ఉపాధి ఉంటుందా, ఉండదా? అంటే క్లినిక్ పెట్టుకుంటే ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అయితే బేసికల్లీ నాకైతే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్గా అయితే లేదు ఆ విషయం, ఆ ఫ్యాక్టర్ పట్ల. బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ మై సీనియర్స్ ఆర్ కొంతమంది క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు, కొన్ని ఇయర్స్గా నాకు పరిచయం ఉన్న వాళ్ళు చూశాను. ఏంటంటే బేసికల్లీ ఇట్స్ అ టైప్ ఆఫ్ సర్వీస్, ఇస్ అ టైప్ ఆఫ్ ఆల్సో ఎ బిజినెస్. సో ఎనీ బిజినెస్లో ఓన్ క్లినిక్ అనేది ఓన్ బిజినెస్ కింద వస్తుంది. సో అలాంటి టైంలో ఒక ట్రెడిషనల్ బిజినెస్ లానే మీరు కూడా స్టార్ట్ చేస్తారు. ఒక 10-20 lakhs ఇన్వెస్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ తీసుకొని, ఫిజియోథెరపీ సెటప్ చేసి, రీహాబిలిటేషన్ అయితే మోర్ దాన్ 10-15 lakhs అవుతుంది. సో అలాంటి టైంలో ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ బ్యాకప్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు కీప్ క్లినిక్ సెటప్. మీకు టీమ్ ఉందా, ప్రాపర్ టీమ్ ఉందా? టీమ్ వర్క్ లేకపోతే ఏది చేయలేం. ఓకే, జెన్యూన్ పీపుల్ ఎన్ని ఇయర్స్ మీతో కలిసి ఉండి చేస్తారు? వాళ్ళు 6 monthsలో వెళ్ళిపోతారా? మీ ప్రాపర్ మేనేజింగ్కి ఎంత
ఇది అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఎవ్రీడే జనరేషన్ ఎంత ఉంది, రెవెన్యూ ఎంత ఉంది, అండ్ ఎంత ఇన్వెస్ట్ అవుతుంది, ఎవ్రీ మంత్ రిటర్న్స్ ఎంత ఉంది, ఎవ్రీ మంత్ రీఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది. సో ఫైనాన్షియల్ క్రైసిస్లో చాలామంది ఇప్పటికీ ఉంటున్నారు క్లినిక్స్ పెట్టుకొని. బట్ అదేంటంటే రికగ్నిషన్ వరకు చాలా హెల్ప్ అవుతుంది. ఓన్ క్లినిక్ అనేది పలానా డాక్టర్ అక్కడ క్లినిక్ పెట్టుకున్నారు, ఆ ఏరియాలో కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన చాలా బాగా చేసేవాళ్ళు అని అంటారు. బట్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద కేస్ ఆఫ్ ఫైనాన్సెస్, ఇన్ రిటర్న్స్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే క్లినిక్ కంటే ఎక్కువ బెటర్ యూ హ్యావ్ కొలాబరేషన్ విత్ పర్సంటేజ్ అలా తీసుకోవడం కూడా చాలామంది చేస్తున్నారు. ప్రెజెంట్ పర్సంటేజ్ బేసిసే ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల అందరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఎంతమంది వస్తారో దాన్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి టైంలో ఓన్ క్లినిక్ అయితే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కూడా మనము పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని నేను అంటాను. ఓకే మేడం, నేటి తరంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆండ్రాయిడ్ యుగంలో మునిగి తేలుతున్నారనమాట. అంటే లైక్ మొబైల్ సిస్టమ్ ఇట్లా కంప్లీట్గా అందులో మునిగిపోతున్నారనమాట, టైం తెలియకుండా. సో ఇంత గంటల తరబడి వాటి ముందు మనం స్పెండ్ చేయడం ద్వారా, వాటికి అడిక్ట్ అవ్వడం ద్వారా ఈరోజు మనకి కానీ పిల్లలకి కానీ దాని నుంచి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి. లైక్ ఈరోజు మైగ్రేన్ లాంటి సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు, వాటి నుంచి వచ్చే రేడియేషన్స్ నుంచి. సో వీటికి మీరు ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు? ఓకే అండి. అంటే మొబైల్ క్యారింగ్ అనేది ఇప్పుడు లాక్డౌన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే ఇది కొంచెం వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా నేను చెప్పొచ్చు లాక్డౌన్ పీరియడ్లో. ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఆప్షన్ లేదు. గేమ్స్ అనే కాదు, వర్క్ ఫ్రమ్ స్కూల్ జరుగుతుంది ఇప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమే కాదు, ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నర్సరీ పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని జూమ్లో ఉంటున్నారు. సో అలాంటి టైంలో డెఫినెట్లీ 24/7 వాళ్ళు మొబైల్ చూడాల్సిన స్టేటస్ ఉంది. నాట్ ఓన్లీ గేమ్స్. సో అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే లాక్డౌన్ అనేది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ ఎట్ హోమ్స్. సో దానికి ఫిజియోథెరపీ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ రావచ్చు, లైక్ నెక్ పెయిన్స్ అండ్ షోల్డర్ పెయిన్స్, మొబైల్ ఇలా క్యాచ్ చేయడం వల్ల ఎల్బో పెయిన్స్ రావచ్చు, రిస్ట్ పెయిన్స్ రావచ్చు, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్స్ రావచ్చు, ఇలా నెక్ బెండ్ చేసి చూడడం వల్ల నెక్ పెయిన్స్, ఇంకా మైగ్రేన్ హెడేక్ ఎస్పెషల్లీ. మామూలుగా చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్, మేము సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసింది ఏంటంటే సివియర్ మైగ్రేన్ హెడేక్స్. సో మేము క్వశ్చన్ అడిగామన్నమాట, అంటే సిటీ స్కాన్ ఏమైనా తీయించుకున్నారా, బ్రెయిన్ స్కాన్ ఏమైనా తీసుకున్నారా అని. అండ్ దే సెడ్ ఎస్ వి డిడ్. అలాంటప్పుడు ఏమైనా అందులో కనిపించాయా చేంజెస్? మైగ్రేన్ అంటున్నారు కదా, మోస్ట్లీ మైగ్రేన్ కమ్స్ బై ఓన్లీ ఇంటర్నల్ ఇష్యూస్ ఆఫ్ ద బ్రెయిన్. హార్మోనల్ చేంజెస్ వల్ల మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది. తెలుగులో మన భాషలో చెప్పాలంటే ఒంటి చెంప నొప్పి అంటారు, అంటే వన్ సైడ్ మాత్రం వస్తుందన్నమాట. సో అలాంటి ఒక టైంలో అది మైగ్రేన్ కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ నెక్ మజిల్. నెక్లో ఏదైనా ట్రిగ్గర్ పాయింట్స్ ఫామ్ అయ్యి ఉంటే, అక్యుములేట్ అయిపోయి ఉంటే, ఒక ప్రొలాంగ్డ్ పొజిషన్లో ఉండడం వల్ల అక్యుములేట్ అయిపోయి ఉంటే అది పెయిన్ని రేడియేట్ చేస్తుంది. ఆ నర్వ్ ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడంతా కూడా రేడియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ మైగ్రేన్ యాక్చువల్లీ, ఇట్ ప్రిటెన్స్ టు బీ మైగ్రేన్. మైగ్రేన్ ఉన్నట్టు అనిపిస్తుంది, అలాంటి టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ మైగ్రేన్. అందుకే బ్రెయిన్ స్కాన్ తీసుకున్నప్పుడు మీకు ఏమి ఫ్రీక్వెన్సీలో చేంజెస్ ఏమి కనిపించవు. సో ఇదే మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ అనమాట. ఇఫ్ యూ రెక్టిఫై దట్ నెక్ మజిల్, మీరు లూజన్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ రెక్టిఫై ద మైగ్రేన్ హెడేక్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, పీపుల్ ఏదైతే అనుకుంటున్నారో, డెఫినెట్లీ దాన్ని కూడా రెక్టిఫై చేయొచ్చు. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో కిడ్స్కి వార్మప్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద సెషన్, వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో అందరూ కూడా
వార్మప్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ అండ్ హోమ్ రెమెడీ ఐ కెన్ గివ్. ఓకే మేడం, ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో చాలామంది బిఫోర్ లాక్డౌన్ ముందు చాలా బిజీ షెడ్యూల్గా గడిపే పర్సన్స్ కూడా ఈరోజు కంప్లీట్ లాక్డౌన్ పీరియడ్లో ఫ్రీగా అయిపోయిందనమాట. ఇళ్ళల్లో ఉండి చాలా మట్టుకు తిని చాలా వెయిటేజ్ అనేది పెరగడం జరిగిందనమాట. అట్లాంటి పర్సన్స్కి ఈరోజు వెయిట్ లాస్ చేసుకోవడానికి మన ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది ఈరోజు? సో ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నారు అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ పెట్టడం జరుగుతుంది. మేము మోస్ట్లీ నేను కూడా ఆన్లైన్లోనే పీపుల్కి గైడ్ చేస్తున్నాను. అంటే ఎవరైతే వాళ్ళకు వాళ్ళు చేసుకోగలుగుతున్నారో ఫిట్నెస్ పరంగా ఒక కోర్స్ లాగా ఒక pucha.online అని చెప్పేసి మన పోర్టల్ కూడా అక్కడ ఉంది, ప్లేస్ చేసి ఉంది. సో పీపుల్ మమ్మల్ని అక్కడ కన్సల్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఫిట్గా ఉండడానికి సజెషన్స్ కావచ్చు, అలా కన్సల్ట్ అవుతూ ఉన్నారు. సో అలానే మెనీ ఫిజియోస్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు. సో అట్ ఏ టైమ్ అన్నీ నేర్చుకోవాలని ఏం లేదు. సో లాక్డౌన్ కూడా సడన్గా వచ్చింది. సో సడన్గానే ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు వెయిట్, ఫ్యాట్ అవుతున్నారు సడన్గా అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అంతే. ఆ ప్రాసెస్లో అవి ఏమేమి వాళ్ళంతటా వాళ్ళే ట్రై చేయకుండా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మీరు ఈ టైం కేటాయించి మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంతేకాదు మేడం, ఈరోజు మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఏవైతే మేము రేజ్ చేసిన క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. చాలా హ్యాపీ. అంతేకాదు మా వ్యూవర్స్ తరఫున కూడా కంప్లీట్గా ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా కంప్లీట్ మంచి మెసేజ్ వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు చాలామంది ఫిజియోథెరపీ యువ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి మంచి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఈరోజు డైటింగ్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, మన ఫిజియోథెరపీకి ట్రీట్మెంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానివ్వండి, వెయిట్ లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానివ్వండి, ఎర్గోనామిక్స్ సంబంధించిన దాంతో కానివ్వండి, యూట్యూబర్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కంప్లీట్గా అన్ని మెసేజ్ మాకు ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ మేడం. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి ఈరోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మాతో టైం షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ మేడం. మా తరపున అలాగే మా ఛానల్ తరపున, సో మా వ్యూవర్స్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు యూనివర్సల్ మీడియా తెలుగు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.